బాబు ఇంట్లో మరోసారి దొంగతనం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసంలో 10 లక్షలు పోయినట్లు ఆయన తెలిపారు. పని మనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో నుండి దొంగతనం చేసి పారిపోయిన పని మనిషి నాయక్ను ప్రస్తుతం తిరుపతి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో ఆయన ఇంట్లో మరో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారం ఆభరణాలు పని మనిషి దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ విషయం బయటకు రాకుండా సిపికి స్వయంగా మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై నిందితుడి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాక పూర్తి వివరాలు బయటకు తెలుస్తాయి.